ధనవంతుడి నిద్రకి పేదవాడి నిద్రకి నిద్రలోకి వెళ్ళాక ఏ తేడా ఉండదు. నిద్రలో అందరూ శవాల లెక్క, శవాల మాదిరి ఉంటారు, పడుకునే ఉంటారు. పొద్దున్న లేచాక నేను ధనవంతుడిని అనుకోవాలి నువ్వు, అంతే. పొద్దున్న లేచాక నేను భేదవాడిని అనుకోవాలి, అంతే. నువ్వు పొద్దున్న లేచేంత వరకు నువ్వు ధనవంతుడివా, నువ్వు భేదవాడివా, ఏ తేడా ఉండదు. అంటే ఆ పడుకున్న పరుపులో రేట్లు మారతాయేమో గాని ఆ పరుపు మీద పడుకునే నిద్రలో మాత్రం ఏ మార్పు ఉండదు. రెండు నిద్రలు ఒకలాంటివే, రెండు ఆకలి ఒకలాంటిదే, రెండు దేహాలు ఒకలాంటివే. ఈ భూమి మీద జీవితం మామూలే, ఆకాశానికి క్రింద భూమి మీద ఈ శరీరం కదులుతా ఉంటది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ధనవంతులకు రోగాలు వస్తాయా రావా? చెప్పలమ్మ, వస్తాయా రావా? వస్తాయా? వస్తాయి. అప్పుడు మీరు అనొచ్చు, వస్తాయి కానండి, వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ చేయించేసుకుంటారండి. ఎందుకండి? డబ్బుంది కాబట్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కరోనాలో ధనవంతులు చచ్చిపోయారా లేదా? మరి ఏ డబ్బుందిగా. కరోనాలో ధనవంతులు చచ్చిపోయారా లేదా? మీరు చెప్పండి. చచ్చిపోయారు. డబ్బులు ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర? ఉన్నాయా లేవా? ఉన్నాయి. బెడ్లు కొనుక్కున్నారు, ఆక్సిజన్ కొనుక్కున్నారు, మెరుగైన వైద్యం తీసుకున్నారు, మెడిసిన్స్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు, కానీ చచ్చిపోయారు. అంటే ధనవంతుడైనంత మాత్రాన రోగం రాదు అనుకోవడానికి లేదు, రోగం తగ్గించుకోగలిగే సామర్థ్యం ఉంటుంది అనుకోవడానికి లేదు. దేవుడు అనుమతించకపోతే నీ దగ్గర ఎంత ధనం ఉన్నా అక్కడి నుంచి ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇది సత్యం. ఏమిటి? సత్యం.